ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరూ తమదైన బాణీ పలికించారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబు నాయుడిది. అలాగే ఒక టెన్యూర్లో పూర్తిగా 5 ఏళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డిది. వీరిద్దరూ 1978లోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ 6 అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ హై క్యాండిడేట్గా చంద్రగిరి నుండి అసెంబ్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు నాయుడు. తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ ఆర్ పార్టీ కాంగ్రెస్ ఐలో విలీనమైంది. దాంతో ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారిగా చంద్రబాబు, వైఎస్ఆర్ ఎంతో సఖ్యంగా ఉండేవారు. ఆ సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా రాజశేఖర రెడ్డి సాగితే, సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చంద్రబాబు ఉన్నారు. దాదాపు ఒకే వయసు వారు కావడంతో వైఎస్ఆర్, చంద్రబాబు మధ్య స్నేహం బలపడింది. ఆ స్నేహం నేపథ్యంలోనే దేవాకట్ట ఓ వెబ్ సిరీస్ తీయబోతున్నారని వినిపిస్తోంది. ఈ ఇద్దరు నాయకుల చదువుకునే రోజుల నుంచి పలు అంశాలు ఈ సిరీస్లో ఉంటాయని సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు రాజకీయాల గురించి కొన్ని చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి చదువుకోలేదు. వైఎస్ఆర్ గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివారు. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రబాబు పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. వారిద్దరికీ అంతకుముందు పెద్దగా పరిచయం లేదు. ఇద్దరూ ఎమ్మెల్యేలైన తరువాతే వారి మధ్య స్నేహబంధం బలపడింది. ఈ ఇద్దరు నాయకులు చదువుకునే రోజుల నుంచి చూపిస్తే తరువాత వారి స్నేహబంధం చూపించవచ్చు. అలా కాకుండా రాజకీయాల్లో వారు ప్రత్యర్థులుగా సాగిన వైనాన్ని తెరకెక్కించాలంటే మరింత పెద్ద సిరీస్ అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సిరీస్లో ఆది పినిశెట్టి, చైతన్యరావు ఇప్పటికే ఎన్నికయ్యారని వినిపిస్తోంది. వైఎస్ఆర్, చంద్రబాబు స్నేహబంధం నేపథ్యంలో రూపొందబోయే ఈ సినిమాలో అన్ని వాస్తవాలే ఉంటాయా, లేక సినిమా ఫ్రీడమ్ అంటూ అభూత కల్పనలు చోటు చేసుకుంటాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి తెలుగు నేలపై గ్రేట్ లీడర్స్గా నిలిచిన చంద్రబాబు, వైఎస్ఆర్ కథను దేవాకట్ట ఏ తీరున తెరకెక్కిస్తారో చూడాలి.